ఎట్లా చూస్తారన్న ఇవాళ నీటికి సంబంధించిన అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఏకమైనారు, ఏం చెప్తారు? నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అనేది 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఇప్పటికీ లీకేజ్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించట్లే. ఏదో బాలీవుడ్లో లేకపోతే ఏదో సెలబ్రిటీ ఇంట్లో ఏదైనా సంఘటన జరిగితే ట్విట్టర్లో స్పందించేటువంటి మోడీ ఇంతమంది విద్యార్థుల జీవితాల మీద ఎందుకు స్పందించట్లేదని మేము అడుగుతున్నాం. బాధిత విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. 24 లక్షల మంది విద్యార్థులు లక్షల రూపాయలు వెచ్చించి మానసికంగా ప్రిపేర్ అయ్యి ర్యాంకులు సాధించి వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండాలని 6 కాలం కష్టపడితే పేపర్ లీకేజీతో విద్యార్థులంతా తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్టీఏ అనేటువంటి సంస్థ ఇది ఒక బోగస్ సంస్థ. ఈ సంస్థను రద్దు చేయాలి. ఈ సంస్థలో గతంలో తప్పిదాలు జరిగినాయి, వాటిని కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ ఎన్టీఏ సంస్థకు హేతుబద్ధత లేదు కాబట్టి ఈ సంస్థను రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఈ విద్యార్థులందరికీ న్యాయం జరగాలంటే, నీట్ పేపర్ లీకేజీలో అక్రమాలు బయటపడాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో వాళ్ళ పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించట్లేదు. దాంతో పాటు ప్రధానంగా ఈరోజు కుట్రపూరితంగానే ఈ పేపర్ లీకేజ్ జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా అంటే, ఎన్టీఏ అనేటువంటి సంస్థ జూన్ 14వ తేదీన రిజల్ట్ ఇస్తామని చెప్పారు. ఎందుకోసం మరి జూన్ 4వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా ఎన్నికల రిజల్ట్ ఇచ్చే రోజు ఎందుకు వీళ్ళు నీట్ రిజల్ట్ ఇచ్చారంటే ఇది కుట్రపూరితంగానే జరిగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంది కాబట్టి దీన్ని అరికట్టాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ తక్షణమే స్పందించాలి. మీరు పేపర్ లీకేజీ చేసినటువంటి దగా కోర్ల వైపు ఉంటారా, 24 లక్షల మంది అన్యాయానికి గురవుతున్నటువంటి బిడ్డల వైపు ఉంటారా తేల్చుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, ఈ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని తెలంగాణ సమాజం నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వీళ్ళు స్పందించకపోతే కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం, బండి సంజయ్ ఇంటిని ముట్టడిస్తాం, బీజేపీ కార్యాలయాన్ని వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ముట్టడిస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. రీసెంట్గా గెలుపొందినటువంటి ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఎందుకు విద్యార్థుల పట్ల స్పందించట్లేదు, కేంద్రానికి ఎందుకు తీసుకోవట్లేదు? దీనిపైన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ కేంద్ర ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది, ఇది విద్యార్థుల పట్ల లేదు. ఇది కేవలం నకిలీ రిజల్ట్ అంటే పేపర్ లీకేజీ వాళ్ళు చేసినట్లు అంటే వాళ్ళ వైపున ఉంది కాబట్టి వీళ్ళు స్పందించట్లేదు. అంటే విద్యార్థులకు న్యాయం చేయాలంటే తక్షణమే స్పందించాలి. వీళ్ళు మత కల్లోలాలు విద్యారంగాన్ని మొత్తం అశాస్త్రీయం వైపు తీసుకొచ్చేటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి వీళ్ళు క్షణం కూడా స్పందించడానికి తీరిక లేదా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే స్పందించాలి. రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులు కథం తొక్కుతూ పదం పాడుతూ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వరకు నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి, పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేయాలనేటువంటి డిమాండ్లతో ఈరోజు ర్యాలీ చేశాం. రేపు భవిష్యత్తులో కూడా మా కార్యాచరణను కూర్చొని మళ్ళీ ప్రకటిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో బీజేపీ అధ్యక్షుడు స్పందించాలి, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించాలి. స్పందించేదాకా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎస్ఎఫ్ఐ, మిగతా వామపక్ష, ఎన్ఎస్యు ఇలాంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రొటెస్టు నిరసన కార్యక్రమాలు సమాయత్తం అవుతున్నాయి. ఈ ప్రభుత్వానికి మొన్ననే ఎన్నికల రిజల్ట్ రోజు కూడా ప్రజలు కూడా సరైనటువంటి బుద్ధి చెప్పారు. వీళ్ళు ఈ నిర్ణయాన్ని ప్రకటించబోతే, విద్యార్థులకు న్యాయం చేయబోతే మా పోరాటం యథావిధిగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి నీట్లు ఎగ్జామ్లు ఇలా అక్రమాలకు గురవుతాయి, రేపటి నాడు వైద్య రంగం కావచ్చు, లేకపోతే డాక్టర్లు కావచ్చు, పరిస్థితి ఎట్లా ఉంటుంది? వైద్య సేవల్లో ఏ విధంగా ఉంటుంది? వైద్య సేవను మొత్తం నకిలీ విద్యగా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. అత్యంత కీలకమైనటువంటి డాక్టర్ వృత్తి అంటే ప్రాణాలు పోయేటువంటి సమయంలో ప్రాణాలు కాపాడేటువంటి ఆ వ్యక్తి అంటే ఎవరంటే అది డాక్టరు. నకిలీ బోగస్ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ర్యాంకులు కొట్టి వృత్తి చేస్తే వీళ్ళ చేతుల ప్రజల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఈ దేశం అభివృద్ధి చెందాలని, ఈ దేశంలో విశ్వగురు అని రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇలా నకిలీ పేపర్ లీకేజీల వైపు ఎందుకు ఒత్తాసు వలుకుతున్నాడు అంటే, కేవలం ఈ దేశాన్ని పెట్టుబడిదారులకు అమ్ముకోవడానికి కోసం, నకిలీ వ్యక్తులకు ఈ దేశాన్ని అమ్ముకోవడం కోసం, ఈ దేశ రాజ్యాంగాన్ని అమ్ముకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుందని మేము భావిస్తున్నాం. ఎట్లా చూద్దాం బ్రో, నీట్ స్కామ్ పైన భారీ స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చిరాట ఆడే విధంగా నీట్ పరీక్ష లీకేజ్ జరిగి నీట్ పరీక్షలో
పూర్తిగా నిర్లక్ష్యంగా జరిగి ఇలా విద్యార్థుల జీవితాలు అంధకారమే పరిస్థితి ఉన్న ఇలా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 7 లక్షల పైన విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్లెక్కి నీట్ పరీక్షలో తమ బిడ్డకు అన్యాయం జరిగింది, తమ బిడ్డకు నీట్ పరీక్షలో అవకతవకల వల్ల మా విద్యార్థి భవిష్యత్తు వెనక్కిపోయే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు రోడ్డెక్కి గగ్గోలు పెడతా ఉన్న ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ స్పందించదు. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా అదేవిధంగా కేంద్రంలో మంత్రివర్గంగా వేరుస్తున్నటువంటి బీజేపీ బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ఇలా మీకు నీట్ పరీక్షపై సంబంధించి విద్యార్థులు జరిగిన అన్యాయంపై, విద్యార్థులు జరిగిన లీకేజీలపై, వారి భవిష్యత్తులో ఎదుర్కొన్న ఇబ్బందులపై మీకు కనిపించట్లేదా? మా మాటలు వినబడడం లేదా? మీకు ఏ మాటలు వినబడతాయి? మతాల మాటలు, ప్రాంతాల మాటలు వినబడతాయా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలా విద్యార్థుల జీవితాలు కనబడాయా? 5 సంవత్సరాల మీ పదవి, కానీ ఇలా విద్యార్థులది వారి భవిష్యత్తు మొత్తం ఉన్నటువంటి నీట్ విద్యకు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయ్యి పరీక్షల్లో అవకతవకలు జరిగి బైక్ మార్కులు వచ్చి సెంటర్లో పేపర్లు ఆలస్యంగా ఇచ్చి ఇలా వారి కోరుకున్న లక్ష్యాన్ని చేరలేక ఇలా మీ యొక్క నిర్లక్ష్య బీజేపీ పరిపాలన మూలంగా, ఎన్టీ అధికారుల మూలంగా ఇలా వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడతా ఉంటే ఇలా ఎందుకు స్పందించారు? బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు, మీరు తెలుగు రాష్ట్రాల మంత్రుల కేంద్రంలో ఉన్నారు కాబట్టి వెంటనే నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనపై, వస్తున్న ఆరోపణలపై ఇలా మోడీని కలవాలి, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జరిగిన అన్యాయంపై జంతర్ మంతర్ దగ్గర మీరే ఉద్యమానికి నాంది పలికి మీరే తెలుగు రాష్ట్రాల్లో నష్టపోయిన విద్యార్థులకి నాయకత్వం వహించి జంతర్ మంతర్ దగ్గర మోదీ దగ్గర తీసుకుపోవాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో తిరదాం అనుకుంటారు, కానీ ఎక్కడికక్కడ విద్యార్థుల చేత నీటి పరీక్ష వ్యవహారంపై మీరు స్పందించేంత వరకు, నీటి పరీక్షల్లో నష్టపోయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు న్యాయం చేసేంత వరకు కూడా మిమ్మల్ని అడ్డుకుంటాం, నిరసన తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్లో విద్యార్థి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ బార్ నిర్వహించాం. ఇది కేవలం మీరు ఒక్కరోజు అయిపోయేది కాదు, తప్పకుండా ఢిల్లీ వేదిక కూడా దేశంలో ఉన్న 20 రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కదిలిస్తాం, వారి తల్లిదండ్రులు లేఖం చేస్తాం. నీట్ పరీక్షలో బీజేపీ తప్పులను, ఎన్టీఏ తప్పులను వారందరికీ వివరించి ఇలా ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరగని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మళ్ళీ నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్తారు. మా డిమాండ్ నీటి పరీక్ష మళ్ళీ నిర్వహించాలి, సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలి. ఇలా బాధిత విద్యార్థులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఎన్టీ అధికారులపై ఉంది. ఇలా ఎన్టీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే, ఎన్టీఆర్ లక్షల అధికారుల తప్పుల మూలంగానే ఇలా 20 లక్షల విద్యార్థుల జీవితాలు వెనుకబడిపోయాయి. కాబట్టి వారిని వెంటనే సుబోధ్ కుమార్ గారిని వెంటనే బర్తరఫ్ చేసి ఎన్టీ అధికారులపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరపాలి. సుప్రీంకోర్టు చేత విచారణ జరిపి నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఎందుకంటే విద్యార్థులు వారు నీటికి సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్తో అనేక సంవత్సరాలుగా లాంగ్ టర్మ్ కోచింగ్ లక్షల రూపాయలు వెచ్చించి ఇలా వారి తల్లిదండ్రులు కాయ కష్టం చేసి ఎండనక వాననక పగలనక రాత్రనక కష్టం చేసి నా బిడ్డ వైద్య విద్యం కావాలని చెప్పి కోరుకుంటే ఇలా బీజేపీ పరిపాలన తప్పులు, ఎన్టీ అధికారుల తప్పులు, నిర్లక్ష్యం మూలంగా పేపర్ లీకేజ్ జరిగింది. కాబట్టి వెంటనే నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని సందర్భంగా ఏఐఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.